ఓకే సో ఫస్ట్ రౌండ్ మీరు విన్నారు కాబట్టి ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ ది సెకండ్ రౌండ్. వాళ్ళు ఓడిపోయారు ఫస్ట్ రౌండ్, మేము గెలిచాం కదా, కాస్త బూస్టప్ ఉంటే బాగుంటది కదా. సరదాగా వాళ్ళకి ఒక టాస్క్ ఇద్దామా? సరే ఇవ్వండి ఏదన్నా. ఎంటర్టైన్మెంట్ టాస్క్. ఎంటర్టైన్మెంట్ టాస్క్. ఎవరు వస్తున్నారు? అశు. మా సైడ్ నుంచి పర్ఫార్మర్స్ వస్తున్నారు ఇప్పుడు. గీతూ రాయల్ అండ్ సద్దా. ఏం స్వామి ఫీలింగ్స్ వస్తాయి స్వామి? నాకు రావడం లేదు మే. ఎందుకు స్వామి నా మీద నీకు ఫీలింగ్సే రాలేదు? రష్మిక మందాన అయితే వస్తాయి, ఇంత మందం గుంటి ఏడొస్తాయి, ఇంత మందం గుంటి ఏడొస్తాయి. పుష్ప అంటే నేషనల్ అనుకుంటివా? ఇంటర్నేషనల్. పాస్పోర్ట్ ఉందా? పాస్పోర్ట్ ఉందా? పుష్ప అంటే ఫైర్ కాదు మే, వైల్డ్ ఫైర్. అది ఆపిల్ వచ్చినాక ఏంది ఏం చేస్తున్నారా? నాకు మా ఆయన మీద ఫీలింగ్స్ వస్తా ఉంటాయి. ఫీలింగ్స్ వస్తున్నాయా? ఇక్కడ కామెడీయే రావట్లేదు, ఫీలింగ్స్ అన్ని నుంచి వస్తున్నాయి మీకు. నువ్వు ఎవరు మే? ఎందుకే దాచాయిని ఇంత పోటీ కూడా అయింది మే? ఇదే రైతచ్చా కాదు స్వామి, పుష్ప సినిమాలో పుష్ప ఒకటే చెయ్యి ఎత్తుతాడు, ఇక్కడ ముగ్గురు చెయ్యి ఎత్తుకున్నాము. ఇదేందో తెలుసా? ఫ్యామిలీ స్టార్ రేటింగ్ మొత్తం మోస్తానులే. ఏమనుకున్నా? నీకేమైనది మే? ఇది దింపి నాది లేచిపోయింది. నువ్వు గానీ ఇంకొకసారి మా ఆయన జోలికి వచ్చినావు అనుకో, మెట్టుతో కొడతా. ఇది మే కాదురా, డిసెంబర్. నా మొగుడు మీద నాకు ఫీలింగ్స్ వచ్చినప్పుడు నీకు ఎప్పుడు మంగళం సీను మీద ఫీలింగ్స్ రాలా? మంగళం సీన్ ఏమన్నా అంటే మంగళవారం అంటాడు, ఇంకేం చేస్తాడు? ఒరే అది కాదురా, నువ్వు బయలుదేరుతా ఉండరా, యాడికి పోతావు స్వామి అంటే ఫ్యామిలీ స్టార్స్ అని చెప్తావు, అప్పుడు సుధీర్ తో ఫోటో అని చెప్తాను రా స్వామి, బయలుదేరరా నువ్వు ఎత్తుకొని. స్వామి యాడికి స్వామి పోతావు? సుధీర్ తో ఫోటో తీసుకోవడానికి మే. ఫ్యామిలీ స్టార్స్ పోతావు రా స్వామి, యాడికి పోతావు? ఫ్యామిలీ స్టార్స్ కి మే. అయితే సుధీర్ తో ఫోటో తీసుకురా స్వామి, మన గుమ్మం గడ పెడతాను డిస్ట్రిక్ట్ చుక్కలాగా. ఏంటి నా ఫోటో ఏనా? వద్దు ఇవ్వను. ఆయన ఎవరు అనుకుంటున్నావు? ఎవరు? పుష్ప. ఎర్రి పుష్ప అనుకున్నావా? పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా? ఫైర్. ఇప్పుడు అయిపోయిందా స్కిట్? ఎక్కడేంటో చెప్తే అక్కడ నేను ఎంటర్టైన్మెంట్ అని నేను అడిగాను కదా, నాది తప్పు. ఎప్పుడు తప్పులే చేస్తావు, అందుకే వద్దు అని అంటాను. ఎంటర్టైన్మెంట్ పార్ట్ 3 లో ఇస్తా. బట్ థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి. థ్యాంక్ యూ. వెరీ గుడ్. సో ఇంత అద్భుతమైన స్కిట్ చూసిన తర్వాత ఇమ్మీడియట్ గా రౌండ్ కి వెళ్ళిపోవాలి, ఎక్కువ లేట్ చేయకుండా. బావా ఒక్క నిమిషం. ఈ ఎంటర్టైన్మెంట్ స్కిట్ చూసాక అందరికి కొంచెం ఎందుకు ఎనర్జీ డల్ అయింది కదా. పింకీ ఒక సర్ప్రైజ్ పెర్ఫార్మెన్స్ తో వస్తుంది, చూసేది. ఇందాక పెర్ఫార్మెన్స్ లాగే ఉంటదా? ప్రామిస్ ఇట్స్ జా డ్రాపింగ్ పెర్ఫార్మెన్స్. ఓకే లెట్స్ వెల్కమ్ పింకీ ఆన్ స్టేజ్. చూస్తారు పొట్టి కౌని వేస్తే పట్టి చూస్తారు. ఒక కాదు కౌను కాదు కట్టులోన ఏముంది, మీ కళ్ళల్లోనే అంతా ఉంది. మీ మగ బుద్ధి వంకర బుద్ధి అంటవా అమ్మవా అంటవా అమ్మవా అంటవా అమ్మవా అంటవా అమ్మవా. అంటవా మావా అంటవా మావా. హాయ్ అంటవా మావా అంటవా మావా. ఓయ్ అంటవా మావా అంటవా మావా. అంటవా మావా అంటవా మావా. I told you it's a jaw dropping performance. నాకు కాదు జా డ్రాపింగ్ పెర్ఫార్మెన్స్ వాళ్ళిద్దరికి.
సుధీర్ అన్న మా టీమ్ లో ఆవిడేమో ఆవిడ దగ్గర ఆయన దగ్గరికి వెళ్ళి ఊ అంటావు అంటే ఇంకా అతను ఊహానికి ఏం చేస్తాడు? ఏ మీ టీం అలా తయారైంది. మా టీం కాదు, ఆవిడకి ఆపోజిట్ అట్రాక్షన్ ఎక్కువ కావాలంటుంది ఆవిడ. ఆకర్షిస్తున్నాయి. ఆయన డైరెక్ట్ క్యారెక్టర్ లోకి వెళ్ళిపోయాడు. ప్యాకప్ చెప్పిన వచ్చేలా లేడు ఆయన, ఇలాగ వెళ్ళిపోయి మొత్తం దాంట్లోనే ఉన్నాడు ఆయన. సూపర్ పర్ఫార్మెన్స్ ప్రియాంక. సో మరి అంత అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇచ్చినప్పుడు మా ఫ్యామిలీ స్టార్స్ తరపు నుంచి ఒక చిన్న సర్ప్రైజ్ ఉండాలి కాబట్టి we have a very small surprise for you. So can we have the surprise on stage please? హీఈస్ మై బెస్ట్ ఫ్రెండ్ నిక్కిత్ యాక్చువల్లీ. సాయి కిషోర్, నేను నిక్కి అని పిలుస్తా ఉంటా. వీడు హైదరాబాద్ ఎప్పుడొచ్చాడో కూడా తెలీదు. ఎక్కడ ఉంటారు మీరు? మేము ఉండేది పక్క అపార్ట్మెంట్స్. బట్ రీసెంట్ గా నేను బెంగళూరు వెళ్ళాడు ఆఫీస్ వర్క్ మీద. సో ఎప్పుడు వస్తున్నావు అంటే లేదు నాకు రావటం కుదరదు అది ఇది అని చెప్పి ఇలా సర్ప్రైజ్ ఇచ్చాడు. అరే వాట్ ఎ గుడ్ సర్ప్రైజ్. నిజంగా బెస్ట్ ఫ్రెండేనా? నిజంగా బెస్ట్ బెస్ట్ ఫ్రెండ్ లేకపోతే ఫ్రెండ్ విత్ బెనిఫిట్స్? అలా ఏం లేదు, తను నా చెల్లె లాంటిది సార్. అయితే ఓకే బావా. నాకు తెలిసింది బేసికల్లీ రీసెంట్ గా కొన్ని నెలల నుంచి ఏదో మాట్లాడట్లేదు ఏదో అని చెప్పని. అట్లాంటిది ఏం లేదు. బట్ ఏదో చిన్న ఫ్రెండ్స్ అన్నాక మధ్యలో వస్తుంటారు కదా. ఎందుకు నేనే ఆ రోజు కొంచెం నైట్ మెడిసిన్ ఎక్కువగా తీసుకున్నాను. డాక్టర్ చెప్పిన మెడిసిన్ కంటే కొంచెం ఎక్స్ట్రా తీసుకోవటం వల్ల సో నేనే ఏదో టంగ్ స్లిప్ అయ్యాను. సో నిక్కి ఏంటంటే చిన్నదానికి కూడా హర్ట్ అయిపోతుంది. ఎవరేమన్నా పట్టించుకోడు. బట్ నేను ఇంకా నా ఫ్రెండ్ ఉంది, మేమిద్దరం ఏదన్నా సరే తనకు అదొక పెద్ద వింతలా కనిపిస్తుంది. ఎందుకు నువ్వు అలా అన్నావు, ఎందుకు అంటే ఓరా అని చెప్పేసి ఆ రోజు నైట్ నేనే బ్రేక్ తీసుకున్నా. బట్ ఆ తర్వాత మళ్ళీ నేను ఎంత ప్రతిమలాడినా సరే వాడు నాతో మాట్లాడలేదు. బట్ ఫైనల్లీ వాడు ఇక్కడ ఇలా కనిపించాడు. ఏదో కవరేజ్ బాగా వచ్చాడు. పింకీకి చాలా ఇష్టమైన బ్రాండ్ ఒకటి ఉంది. లాస్ట్ టైం మేము ఎయిర్పోర్ట్ వెళ్తుంటే తనకి అక్కడ గాగల్స్ నచ్చాయి అనమాట. అక్కడ దొరకలేదు. సో నేను ఎయిర్పోర్ట్ లో నాకు దొరికితే నేను తెచ్చాను. అరే సేమ్ హాస్పిటల్ రా మన ఇద్దరం. Finally I got it. Thank you Nikki. I love you ra. బ్యూటిఫుల్ మూమెంట్, ఏదైనా ఒక బెస్ట్ మూమెంట్. చాలా ఉన్నాయి. వన్స్ అపాన్ ఎ టైం నేను చాలా ఎమర్జెన్సీ సిచువేషన్ లో నేను ఢిల్లీ వెళ్లాల్సి వచ్చింది. మిడ్ నైట్ అన్నమాట. సో ఆ టైం లో నిక్కీ అండ్ నా బెస్ట్ ఫ్రెండ్ నిషా మాత్రమే ఉన్నారు, ఇంకెవ్వరూ లేరు ఆ టైం. హానెస్ట్లీ తనకి అప్పుడు బాగాలేదన్నమాట. ఆ టైంలో మాకు ఫ్లైట్ వచ్చేసి జస్ట్ లైక్ హాఫ్ అన్ అవర్ ఆల్రెడీ లోపల బోర్డింగ్ స్టార్ట్ అయిపోతుంది. సో మీన్ వెల్ వాళ్ళు గేట్స్ బంద్ చేశారు. సో అలో చేయరు కదా. సో ఐ జస్ట్ కాప్డ్ అప్ ఎ స్టోరీ దట్ కి లైక్ ఐ యామ్ ఎ డాక్టర్ అండ్ షీ ఈస్ మై ఎమర్జెన్సీ పేషెంట్, ఐ హావ్ టు లీవ్ ఇమీడియట్లీ. సో ఇన్ దట్ వే అండ్ లైక్ దే హావ్ బిలీవ్డ్ us in the first place. వాళ్ళు నమ్మేశారు మమ్మల్ని. సో ఐ టుక్ దెమ్ ఇన్సైడ్. సో అది జరిగింది. అది ఇట్స్ ద బెస్ట్ ఇన్సిడెంట్ బికాస్ ఆ టైంలో తనకి హాస్పిటల్కి వెళ్ళాలన్నమాట. సో అప్పుడు నేనే ఉన్నాను. సో వి డిడ్ దట్ ఇన్ దట్ వే. ఆ టైంలో నిక్కీ అండ్ నిషా లేకపోతే ఎస్పెషల్లీ నిక్కీ అనమాట అక్కడ అందరితో మాట్లాడి. నాకు నిషాకి అప్పుడు హిందీ కానీ ఏమీ రాదు. అంటే నాకు ఎప్పుడైతే నేను ఇంకా మంచం మీద ఉన్నానో వెంటనే నిక్కీ టికెట్స్ అన్ని బుక్ చేసేసి ఎమర్జెన్సీగా ఇప్పుడే వెళ్దాం. నేను అంటున్నాను లేదు ఇంకొక 2-3 days చూద్దాం ఎలా ఉంటుందో, ఆ తర్వాత వెళ్దాం అది ఇది. బట్ ఆ రోజే నిక్కీ నన్ను తీసుకుని లిటరలీ నాకు ప్రాణాలు మళ్ళీ పోసారని చెప్పొచ్చు నా ఫ్రెండ్స్ అందరూ నాకు. మీ ఫ్రెండ్షిప్ ఎప్పుడు బ్రేక్స్ రాకూడదు, ఎప్పుడు ఇలాగే హ్యాపీగా ఉండాలి. మీరు ఇద్దరు మనస్ఫూర్తిగా కోరుకుంటాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ ఆన్ ఫ్యామిలీ స్టార్ అండ్ సర్ప్రైజింగ్ హర్. థ్యాంక్ యూ సో మచ్.